నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్స్ సంఘముల తరపున ప్రభు పేరిట మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనములు. నేటి దేవుని మాట మొదటి దశలోనికేయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. దశలోనిక సంఘం తీవ్రమైన హింసలు, బాధలు, శ్రమలు ఎదుర్కొంటున్నప్పటికీ విశ్వాసంలో నిలకడగా ఉంటూ ప్రభువు రెండవ రాకడకు సిద్ధంగా జీవించాలని పౌలు వారిని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ఈ అధ్యాయంలో 3 గొప్ప ఆజ్ఞలు ఉన్నాయి. 1, ఎల్లప్పుడూ సంతోషించుడి. 2, ఎడతెగక ప్రార్థించుడి. 3, ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈ 3 క్రైస్తవ విశ్వాస జీవితానికి ముఖ్యమైన స్తంభాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. యేసుక్రీస్తు నామములో సమస్త విషయముల కొరకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అనగా మంచి సమయాలలో మాత్రమే కాక అన్ని పరిస్థితులలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. ఏది చేసినా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ చేయాలి. మన జీవితమంతా దేవుని ఎడల కృతజ్ఞత నిండిన హృదయం కలిగి ఉండాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. ప్రార్థన, విజ్ఞాపనలతో కూడిన కృతజ్ఞతాస్తుతుల ద్వారా మన మనవులు దేవునికి తెలియజేసే వారంగా మనం ఉండాలి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం. యోబు వలె కష్టాలలో కూడా దేవునిని స్తుతించుట అనేది మనలో ఉన్న నిజమైన విశ్వాసాన్ని సూచిస్తుంది. కృతజ్ఞత అనేది పరిస్థితులను బట్టి కాక దేవుని స్వభావాన్ని బట్టి ఉంటుంది. మన పరిస్థితులు మారవచ్చు, కానీ దేవుని ప్రేమ, విశ్వాస్యత మారవు. దేవుడు బాధను కోరడు. అయితే బాధ, వేదనల మధ్య కూడా దేవుడు మనతో ఉన్నాడన్న నమ్మకంతో కృతజ్ఞతలు చెల్లించమని పౌలు బోధిస్తూ ఉన్నాడు. సంతోషంలో మాత్రమే కాదు, కష్టాలలో కూడా దేవునికి కృతజ్ఞత చెప్పాలి. చిన్న చిన్న ఆశీర్వాదాలను కూడా గుర్తుంచుకుని దేవునిని స్తుతించాలి. ముందుగా దేవునికి కృతజ్ఞత చెప్పి తర్వాత మన అవసరాలను తెలియజేయాలి. ఆమేన్.